ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తల కార్యములు అపోస్తలుల కార్యములు 24 అధ్యాయము 26 వచనం చదువుతానండి. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, మరి అపోస్తలైన పౌలును విచారించదాని కొరకై ఫేలిక్సు యూదురాలైన దృష్టిల్లాను భార్యతో కూడా పిలిపించినప్పుడు ఇక్కడ మరి ఫీలిక్స్ చేసే పని ఏంటంటే అగ్రి యూదురాలైన భార్యతో తన కార్యములు ఇక్కడ ఫీలిక్స్ చేసే విషయం ఏంటంటే విచారించడానికి కూర్చొని పౌలు వలన ఏమైనా తనకు లాభం దొరుకుతుందేమో అని. కాబట్టి న్యాయానికి కూర్చొని ఇక్కడ ఏం ఎదురు చూస్తున్నాడు? డబ్బు ఎదురు చూస్తున్నాడు. చెప్పాలంటే లంచం ఎదురు చూస్తున్నాడు. న్యాయాధిపతి లంచం ఎదురు చూస్తే ఎట్లా ఉంటుంది? కాబట్టి తనకేమైనా మరి బ్రైబ్ దొరుకుతుందని సారిసారికి పిలిపించి మాట్లాడి ఉంటాయి. పౌలు ఏమిస్తాడు? ఏమివాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఇటువంటి యొక్క దుష్టాంతరాలు కూడా ఉంటున్నవి. అంటే న్యాయాధిపతిగా ఉండేటువంటి మరి ఫిలిక్స్ మరి లంచము కొరకే ఎదురు చూస్తానట్టు. కాబట్టి లంచము అనేటువంటి దాని గురించి కొన్ని పరిశుద్ధ గ్రంథములోని వాక్యాలు మనం చూసుకుందాం. నిర్గమాకాండము 23 అధ్యాయము 8 నిర్గమాకాండం 23 అధ్యాయము 8 రైట్. లంచము తీసుకునకూడదు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతివంతుల మాటలకు అపార్థము చేయించును. లంచము తీసుకునకూడదు. న్యాయాధిపతులు ఏం చేయాలట? లంచం తీసుకునకూడదు. లంచం న్యాయం తీర్చే వాళ్ళకు కన్నులు గుడ్డితనం కలిగజేస్తుంది. అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కల్పించి చెప్పేటువంటి వారి యొక్క కార్యాలు వాళ్ళు లోపడతారు. ఎవరు? లంచము తీసుకునే వాళ్ళు ఎదురుగా మరి లంచమే కానీ ఇంకొక రకంగా చెప్పాలంటే అది బహుమానం అనొచ్చు, ఏమైనా అన్నా కానీ అది తీసుకునేప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన వాని పక్షంగా నీవు న్యాయం తీర్చాల్సి వస్తుంది. అంటే సత్యానికి నీవు మరి గుడితనం కలిగి అసత్యానికి అమ్ముడుపోతున్నావు అని అర్థం. అందుకొరకే మరి సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 17వ అధ్యాయము 23 న్యాయ విధులను చెరుపుటకై దుష్టుని ఒడిలో లంచము పుచ్చుకొనును. కాబట్టి న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడి ఒడిలో లంచము పుచ్చుకొనును. కాబట్టి లంచము పుచ్చుకొనుట అనేటువంటిది సందర్భాల గురించి చెప్తున్నాడు. ఏం జరుగుతుంది? న్యాయాన్ని త్రిప్పివేస్తుంది. లంచం అనేటువంటిది న్యాయాన్ని కాబట్టి న్యాయాధిపతులకు లంచము తీసుకుంటా తగదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం విస్తరిస్తున్నది. అట్లాగే మరి మోషే ద్వారా కూడా మరి దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము రైట్ 19 చదువుతాం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును, నీతివంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఇప్పుడు ఎంత స్వచ్ఛంగా రాయబడుతుంది కదా. మరి ఈ దినాల్లో మనం చూస్తున్నాం, న్యాయం పుచ్చుకొని న్యాయానికి కూర్చొని మరి ఏమవుతుంది? ఇటువంటి సందర్భాలు ఏర్పడి చూస్తున్నాం. లంచం అనేటువంటిది ప్రతి సందర్భంలో ప్రతి ప్లేస్లో ఉంటుంది. ఆ ఆఫీసుల్లో ఉంటుంది, మన అనుదిన జీవితాల్లో మరి మనకు అనుకూలంగా మార్చుకునే దాని కొరకే వాళ్ళు మనం ఇచ్చేటువంటి బహుమానమే లంచం. ఇది ఏదో గిఫ్ట్లేండి అంటారు. గిఫ్ట్ కాదు. నువ్వు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తావో అప్పుడు న్యాయం తీర్చడానికి ఏమవుతుంది? నీ పక్షముగా చెప్పాలి. అది అన్యాయంగా ఉన్నా కూడా నీ పక్షముగా చెప్పాలనే మరి బాధ్యత ఏర్పడుతుంది. కాబట్టి మరి దీన్ని ఖండించుతున్నాడు. చూడండి, సమూయేలు ఏమంటాడంటే, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద మరి న్యాయం తీర్చేవాళ్ళు కూడా అనట. అయితే వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారుడు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్ష గల వారై లంచం పుచ్చుకుంటూ న్యాయమును త్రిప్పివేయగా. చూసారా? కాబట్టి తండ్రి యథార్థవంతుడు, అయితే కుమారులు ఏమైనాడు? మరి చూసినట్లయితే లంచం పుచ్చుకునే వాళ్ళు ఉంటున్నారు, యథార్థతను తిప్పివేసే వాళ్ళు ఉంటున్నారు, అసత్యాన్ని సత్యంగా మార్చే వాళ్ళు ఉంటున్నారు. అంతా ఏమిటది? లంచము అనేటువంటిది. కాబట్టి దినాల్లో కూడా మనం చూస్తున్నాం కదా, అధికారులు ఉంటారు. అధికారులు మేము మంచి వాళ్ళని తీసుకోమంటారు, అయితే వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళ కుమారులు కుమార్తెలలో బినామీ ఇస్తారు.
ఆ, తీసి దాచిపెట్టుకుంటారు. ఆ, కాబట్టి లంచము మరి చూసినట్లయితే ఆ, ఎంతో మారి మరి న్యాయాన్ని మార్చేదిగా ఉంటున్నది అనే కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో కూడాను, యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 23 వచనంలో ఏమంటాడు ఇక్కడ, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానము కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షంలో న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యమును విచారింపరు. కదా, సేమ్ అదే కదా ఈ దినాల్లో జరుగుతున్నది. తండ్రి లేని వారికి, విధవరాండ్రకు అంటే నిస్సహాయాలకు న్యాయము జరిగేది చాలా మరి కష్టం, చాలా కష్టమే. ఇది ఏది దాచిపెట్టేటువంటి విషయం కాదు, అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఎక్కడుంది న్యాయం అంటారు. మేము పేదలం కాబట్టి మాకు న్యాయం చెప్పలేదు, మేము నిస్సహాయాలం కాబట్టి మాకు చెప్పలేదు. ఎందుకు? అక్కడ లంచం అనేటువంటి కార్యం. కాబట్టి లంచం అనేటువంటిది ఏం చేస్తున్నది? న్యాయాన్ని మార్చివేసి కనులకు గుడితనము కలుగజేస్తుందంట. అట్లాగే మరి మీకా గ్రంథము చూసినట్లయితే ఏమంటాడు? 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ చెప్తుంటున్నాడు, జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యజమానులు వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తల ద్రవ్యం కొరకు శోధ చెప్పుదురు, ఆయనను వారు యెహోవా ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, మన కీడును మనకు రానేదని అనుకుంటున్నారు. ఏ కీడును మనకు రాదని అనుకుంటున్నారట. ఎట్లా చూడండి, న్యాయాధిపతులు ఎట్లే ఉంటున్నారట. బోధించే వాళ్ళు, మరి దినదినము ఆయన వాక్యాన్ని బోధించే వాళ్ళు, ప్రవక్తలు చెప్పేవాళ్ళు, మేము ప్రవచనం చెప్తామని చెప్పేవాళ్ళంతా కూడా ఏం చేస్తారట? ద్రవ్యం కొరకే ఆశపడి, ఆ, దేవుడు మన మధ్యలో ఉంటున్నాడులే, మనకేమి కాదు కాబట్టి తీసుకుంటే తప్పేం లేదులే అన్నట్లు అన్యాయముగా ప్రవర్తిస్తారు అంటున్నాడు అనమాట. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే అటువంటిది తగదు. తన జీవితంలో ఒకసారి ఏమైంది, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో ఇక్కడ ఆ మరి పేతురు విషయంలో మనం గమనిస్తున్నాం. పేతురు యోహాను వారి మీద చేతులుచ్చగా పరిశుద్ధాత్మ పొందిరి. కాబట్టి పేతురు యోహాను మరి ఇప్పుడు బోధిస్తూ ప్రజల మధ్యలో వెళ్ళి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. ఇది గమనించినటువంటి యొక్క సీమోన్ అనేటువంటి వాడు కుయుక్తిగా ఏం చేశాడు? మరి సీమోన్ అనేటువంటి వాడు ఎట్లాగైనా ఈ వరం నేను సంపాదిస్తే బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆశపడి ఏం చేశాడు? వాళ్ళ దగ్గరికి పోయి ఆ ద్రవ్యం వాళ్ళ ఎదుట పెట్టి, అయ్యా నాకు ఆ వరం ఇమ్మని అడిగాను. అప్పుడు చెప్తుంటున్నారు, నీవు నీ హృదయము దేవుని యొక్క సరైనది లేదు గనక ఈ కార్యం నీకు పాలు పంపులు లేదు అనేటువంటి కార్యాన్ని చెప్పి మరి చూసినట్లయితే అతన్ని మరి గద్దిస్తారన్నమాట. కాబట్టి ఎంతమంది ఉంటారు అట్లాగా మరి లంచం ఇచ్చే గద్దించే వాళ్ళు చాలా తక్కువ, వద్దు నాకనే వాళ్ళు చాలా తక్కువ. మరి ఈ దినాల్లో చూసినట్లయితే లంచమే మరి అన్ని కార్యాలు చేసేదిగా ఉంటుంది. అందుకొరకే మరి మనం జాగ్రత్తగా ఉండవలసి అనుకుంటున్నాం. జాగ్రత్తగా మన జీవితాల్లో ఉండాలి. మరి మన జీవితాల్లో మనము నీతి న్యాయాలతో ప్రవర్తించవలసి అనుకుంటున్నాం. మరి లంచమో మరి బహుమానము తీసుకొని ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను, మరి న్యాయమును అన్యాయంగాను, అన్యాయం న్యాయంగా మారుస్తూ గురితనము కలిగేటువంటి లంచానికి మనం దూరంగా ఉండాలి. విశ్వాసమైన వారు ప్రత్యేకంగా వారి జీవితంలో మనకి దూరంగా ఉండాలనే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటున్నాయి.